శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం. అద్భుత అవతారం సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసం, వారి సర్వాంతర్యామిత్యం, కుష్ఠం భక్తుని సేవ, కాపాడే కుమారుని ప్లేగు, పండరీపురం పోవటం. అద్భుత అవతారము. సాయిబాబా హిందూ అయినచో వారు మహమ్మదీయుడని వలె కనిపించడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించడివారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువులం శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయులు చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీని ప్రోత్సహించుచుండెడివారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయుచుండెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయుల మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించమని 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులకు వలె వారి చెవులు కొట్టబడి ఉండెను. వారు హిందువులైనచో సొంతిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదు నందేల ఉండెను. మహమ్మదీయుడైనచో దునియందు అగ్నిహోత్రం నేల వెలిగించి ఉండేవారు. అదియే కాక తిరగలతో విసురుట, శంఖం ఊదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారముగా విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతన ఆచారపరాయణులై బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగ వారికి అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరో సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతిని వినరించెదరో వారు దేవునితో నైక్యం పోయేదరు. వారికి దేవునితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధం లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతుల యందు వ్యక్తుల యందు భేదం కనిపించుచుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసమును భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టెను సగునువారు కారు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనివి కావు. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలిగెను. సన్యాసులు, సాధకులు, ముముక్షులు తదితరులు అనేక మంది సాయిబాబాకు వచ్చేటివారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం కానీ లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగాను సంయమంతోగాను ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత్యమును బోధించుచుండేవారు. ఆఖరికి వారు బాబా ఎవరో ఎవరికి తెలియలేదు. వారు ప్రభువును భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరుగెండివారు. బాబా రహస్యములను వెళ్ళబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్గులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియో తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములనచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహములతో సంచరించుచున్నప్పటికీ వారి శరీరాలను బట్టి కూడా వారు సాక్షాత్ భగవంతుడియే చెప్పవలను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడియే అనుకుని ఉండిరి. వట్టి మూర్ఖుల వలె నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను?
సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర గ్రామ దేవతలు, మారుతి మొదలగు దేవాలయమన్నిటినీ తాత్యాపాటిల ద్వారా బాబా మరమ్మతును చేయించిన వారి దాసగుణం ఎన్న తగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకు ఒక్కొక్కంటికి 50, 20, 15 చొప్పున ఇచ్చవచ్చినట్లుగా పంచిపెట్టెడు వారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులకు మార్చుండిరి. కుష్ఠరోగు వారు కూడా రోగ విముక్తులయ్యుచుండిరి. అనేకులకు కోరికలకు నెరవేర్చుచుండిరి. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండా గుడ్డివానికి దృష్టి వచ్చుచుండెను, కుంటి వారికి కాలు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుకొనుకొండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించును. అతని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండా ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధం లిచ్చడివారు. వారి చేతితో నచ్చిన మందులను అద్భుతంగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీమని పేరు వచ్చెను. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేడు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా వేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్లతో కట్టిరి. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్ల జిడిపిక్కలు నూరి కండ్లలో పెట్టిన సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేక గలవు. ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. దౌతి, ఖండయోగం, సమాధి మున్నగు షడ్వియోగ ప్రక్రియలు యందు బాబా ఆరితేరిన వారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. దౌతి. మసీదునకు చాలా దూరముగా ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా వచ్చుటకు పోయి ముఖ ప్రక్షాళనం, స్నానం చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటికి వడలకక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరువేయుట షిరిడీలో కొందరు కండార చూచి చెప్పిరి. మామూలుగా ధోతి అనక 3 అంగుళాల వెడల్పు, 22.5 అంగుళాల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి వెమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధోతి చాలా విశిష్టం, అసాధారణమైనది. రెండోది ఖండయోగం. బాబా తన శరీరావయములన్నీ వేరు చేసి మసీదు యందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనొకడు పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేర్వేరు స్థలంలో పడియుండట చూసి భయకంపితుడై బాబా ఎవరో కూనీ చేసి ఉంటారని గ్రామస్తులు ముసబుకం వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదటి ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయం గురించి కొంచెమేనని తెలిసి ఉండునని తననే అనుమానించేదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినమున తాను చూచినంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండగా వారి యోగస్థితి ఎవ్వరికీ అందపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వృద్ధార్జులు వారి అనుగ్రహం వలన స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కర్మల వలన వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంత కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకు ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తానే అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఇదిగో పేర్కొందాము. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయమును విదితం అగును. బాబా సర్వంతర్యామి, కారుణ్యము. 1910 సంవత్సరంలో
ధన గణత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చెరకాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలను మారు తన చేతిలో దునిలో పెట్టి నిశ్చలంగా మండిపోయింది. మంటలకు చేయి కాలిపోయిన మాధవుడే నౌకరును మాధవరావు దేశపాండే దీన్ని చూసి వెంటనే బాబాకు వైపుకు పరుగెడిరి. మాధవరావు దేశపాండే బాగా నడుమును పట్టుకుని బలముగా వెనక్కి లాగాను. దేవా, ఇట్లా ఎలా చేసిరా బాబా అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లు బాబా బాహ్య స్మృతిని తెచ్చుకొని ఇక్కడ చాలా దూరంలో ఒక కుమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుములో ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డను సంగతిని మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలుములో పడెను. వెంటనే నా చేత్తో కొలుములోనికి దూర్చి ఆ బిడ్డను దక్షించి తిని, నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరం కాదు, కానీ నా బిడ్డ రక్షింపబడినే, ఈ విషయం నాకు ఆనందం కలుగు చేయుచున్నది అని జవాబిచ్చెను. కుష్ఠరోగిని భక్తుని సేవ. బాబా చెయ్యే కాలేనని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద ప్రఖ్యాత వైద్యుని వెంట పట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్ గారిని తమ చెయ్యి చూపమని బాబా నాన్న కోరెను. బాబా ఎందుకు ఒప్పుకోలేదు. చెయ్యి కాలిన లగాయతు బాగోజీ సిందే తను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టినాడు. నాన్న ఎంత వేడిని బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అలాగే తన వైద్యుడని తమకి ఏమాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులను డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టర్లు మందులు పెట్టే మోతే అయినను తెరవకుండెను. బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ విషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాబా గోజీ వచ్చి బాబా చేతి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉన్నదా అనే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టిని విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెను. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచుండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందుగల ప్రేమచే అతడు నొచ్చెను. ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోనప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పెట్టుకుని వెంట నడిచేవారు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని వద్ద కూర్చునగానే బాబా తన సేవా కార్యమును మొదలెడేవారు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మం కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేలు ఈడ్చుకొని పోయిచుండెను. వాని శరీరమంతా చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించుచున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవలకు అందరిలోనూ మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలో ఇంకొక దాన్ని వర్ణించదను. అమరావతి నివాసియోగు దాదాసాహెబ్ కాబడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు కాబడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవెనను అనుకుని సాయంకాలం బాబా గూటి వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోయాను. దగ్ధకంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లను. ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణం గల 4 పేగు పొక్కను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెనో చూడుము. వారి కష్టములన్నీ నాయి. ఈ మహాద్భుతాలను చూచిన జనులకు మహాత్ములకు తమ భక్తుల బాధను తామే ఎట్లు స్వీకరించునని విషయం స్పష్టమైన. మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనది, వెన్న వలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏమియో ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. సాయిబాబా తన భక్తులను ఎట్లు
ప్రేమించుడువారు వారి కోరుకున్న అవసరములను ఎట్టు గ్రహించుడువారు అని కథని చెప్పి ఈ అధ్యాయంను ముగించదము. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్బార్లోని మామల్దారుగా నుండెను. అతనికి పుండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండరీపురమును భూలోక వైకుంఠం అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగంలో ప్రవేశించెండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరం రాయక హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన ఉఠోబాగా బాబాను దర్శించి ఆ తర్వాత పండరీకి పోవాలనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గం చేరుకునేసరికి షిరిడీ మసీదులో కలకలమయ్యెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందెం కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియు, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారమును తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ బాటం యొక్క భావమేనని, నేను పండరీ పోవలనని, నేను అక్కడే నివసించవలనని. ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. బాబా భక్తులందరూ బాబాను అనుసరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అతడు బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలనగా బాబా అప్పటికే పండరీ పోవాలని, అచట ఉండవలనని భావం వెళ్ళిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు అందరూ చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగి బాబా పాదముపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదం ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలలు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం.